హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో చంద్రగ్రహణం గురించి తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకి రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18వ తారీఖున అంటే బుధవారం రోజునైతే ఏర్పడనుందండి. అదే పౌర్ణమి తిథి నాడు మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది. అదే మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, మనకి ఏ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంటుంది, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా, ఆ రోజు మనం ఇల్లంతా శుద్ధి చేసుకోవాలా లేదా, పూజ ఏ విధంలో చేసుకోవాలి, పూజ ఏ టైమింగ్లో చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి ఈ సంవత్సరం రెండో చంద్రగ్రహణం అండి. చంద్రగ్రహణం అనేది మనకి పౌర్ణమి తిథి నాడే వస్తుందన్నమాట. సూర్యగ్రహణం మనకి అమావాస్య తిథి నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అసలు గ్రహణం అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్యకి భూమి అడ్డుగా వచ్చినప్పుడు మనకి గ్రహణం అనేది ఏర్పడుతుందండి. అదే చంద్రగ్రహణం అన్నమాట. ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ 18 అంటే బుధవారం రోజునైతే చంద్రగ్రహణం అనేది ఏర్పడనుందండి. ఈ సంవత్సరం రెండో చంద్రగ్రహణం అండి సెప్టెంబర్ 18వ తారీఖునైతే వచ్చిందనమాట. భారతదేశంలో మనం కాలమానం ప్రకారం ఉదయం 6:11 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం అవుతుందండి. ఆ రోజు ఉదయం 10:17 వరకు గ్రహణం అనేది ముగుస్తుందండి. మొత్తానికి టైమింగ్ మనకి గ్రహణం అనేది 4:06 పాటు మనకి గ్రహణం చంద్రగ్రహణం అనేది ఉంటుందండి. అంటే పొద్దున పూటే మనకి చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నమాట. మనకి ఈ గ్రహణం మన భారతదేశంలో కాకుండా యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో అయితే కనిపిస్తుందండి. మన భారతదేశంలో అయితే కనిపించట్లేదు. ముంబైలో అయితే కొద్దిగా పాక్షికంగా మనకి కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. కానీ మనకి ఇండియాలో అయితే ఎక్కడ అయితే కనిపించట్లేదండి, ముంబైలో తప్ప. ముంబైలో కూడా పూర్తిగా కనిపిస్తుందని కాదు, కొంచెం కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారనమాట. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మన ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఏంటంటే ఆ సమయంలో ఎలాగో పొద్దున పుట్టే కాబట్టి బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది. భారతదేశంలో కాకుండా ఇప్పుడు చెప్పిన దేశాల్లో ఉన్న వాళ్ళైతే జాగ్రత్తలు అనేది తీసుకోవాలన్నమాట గర్భిణీ స్త్రీలు. ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనము ఆ పొద్దున్నే స్నానం చేయకుండా గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం అనేది చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఇల్లంతా శుద్ధి చేసుకోవాలంటే మన భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి శుద్ధి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ గ్రహణం మనకి 3 రాశుల పైన ప్రభావితం చూపిస్తుందండి. అదే సింహరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి పైన అయితే ప్రభావితం చూపిస్తుందండి. అంటే ఏమవుతుంది అంటే ఈ వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ, అంటే మనకి జాబ్ పరంగా లేకపోతే వ్యాపారంలో అలాంటి వాటిలలో కొంచెం రిస్క్ అనేది ఉంటుందన్నమాట. అందరికి అవుతుందని కాదండి, ఒక 99% అయితే అవుతుందన్నమాట. 1% మాకేమీ అవ్వలేదండి అని చెప్పి రాసిన వాళ్ళు అయితే కామెంట్ అయితే ఏం చేయకండి. ఇలా అండి, ఎందుకంటే ఈ సమయంలో జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది కదా. అంటే మన గ్రహణం ఏ గ్రహణం వచ్చినా సరే కొన్ని రాశులపైన అయితే ప్రభావితం చూపిస్తుంది. ఈ సంవత్సరం మనకి చంద్రగ్రహణం రెండో చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనకి సింహరాశి పైన, మరి కుంభరాశి పైన, వృశ్చిక రాశి పైన అయితే ప్రభావితం చూపిస్తుందని చెప్పి పండితులు అయితే చెప్తున్నారండి. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత శుద్ధి చేసుకోవాలా అండి అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. దేవుడి గది, ఇల్లు తలస్నానం చేయాలా అని చెప్పి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళైతే ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కనిపించట్లేదు కాబట్టి భారతదేశంలో మనకి కొంచెమైనా సరే కనిపిస్తుంది అనుకుంటే చేయాలి అండి. ఇక్కడైతే ఏం కనిపించట్లేదు కావున ఆ రోజు ఏమి ఎలాంటి శుద్ధి చేసుకోకుండా మనం పూర్తిగా నార్మల్గానే పూజ చేసుకొని స్నానం అనేది చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. గర్భిణీ స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.